ఇన్స్టాగ్రామ్లో హల్చల్ లేపుతున్న సినిమా. ఇలాంటి సినిమా మీరెప్పుడు చూస్తుండరు. ఈరోజు నేను పోయి చూస్తాను ఆ సినిమా అసొంటిదా కాదా, మంచిదా కాదా. పోయి టికెట్ తీసుకొని సినిమా చూసుకొచ్చి మంచి రివ్యూ చెప్తా. 1,000,000 zillion jillion dillion cotillion times later. ఏదో మస్తు ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పేసి మూవీకి వెళ్ళినాను తప్ప, మూవీలో ఓకే ఒక పరంగా అంతసేపు ఒక క్యారెక్టర్ లోపల ఉండి మరీ కూడా చేయడం అనేది ఓకే, ఆ విధంగా మాత్రం చూసుకుంటే ఓకే. కాకపోతే నాకు మూవీ మొత్తం ఎట్లుందంటే గోప్రోలో తీసేసినట్టుంది. మొత్తం ఒకటే బండి మీద మొత్తం పోతుంటే ఒక రైడర్స్ కూడా సేమ్ ఇలా రైడర్స్ మాట్లాడినట్టుంది. ఓకే, ఇప్పుడు దాని లోపల స్టోరీస్, బ్యాక్గ్రౌండ్, డబ్బింగ్ కానీ ఈ పరంగా చూసుకుంటే డబ్బింగ్ విన్నది చూసింది రియల్ అయ్యి ఉంటే బాగుండేమో అని నాకు ఫీల్ అనిపిస్తుంది. నాకైతే 200 రూపీస్ వర్త్ అని అనిపించట్లేదు. టికెట్ 200 రూపీస్ పెట్టి తీసుకొని బొక్క అసలు టికెట్ అసలు అంటే బొక్క అని కాదు. ఓకే, డైలాగ్స్ పరంగా చూసుకొని 1400 డైలాగ్స్ చాలా ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ ఏంటో అదేందో కానీ పల్లవి అని చెప్పేసి మొత్తం కొంచెం మూవీని రోస్ట్ చేసినట్టేమో అనిపించింది. మూవీ మొత్తం ఇద్దరే ఉన్నది, బాగాలేదు అంటే డిస్కషన్ మూవీలా ఉంది, స్టోరీ చెప్పినట్టుంది తప్ప చూడడానికి అంత ఇంట్రెస్టింగ్ అని ఏమనిపించలేదు. బండి ఎప్పుడు దిగుతాడా, ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తాడా అని చెప్పేసి ట్విస్ట్ కోసం చూసినా కానీ ట్విస్ట్ ఏం లేదు, అసలు ఏం లేదు. మొత్తం మూవీ మొత్తం బైక్ మీదనే ఉన్నది, అందులో అంతేం అనిపించట్లేదు. ఓకే, లో బడ్జెట్ లో ఒక విధంగా తీసాడు, బాగుంది. ఒక క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు అని అంటే ఓకే, ఇదైతే అగ్రి చేయొచ్చు.